మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో 5వ రోజు పెట్రోల్ డీజిల్ కొరత కొనసాగుతోంది. ఏసీ రూముల్లో కూర్చుని సీఎం, మంత్రులు, అధికారులు చేస్తున్న ప్రకటనలకు మండుటెండలో గంటల పాటు నిలబడి పెట్రోల్ కోసం ప్రయాసపడుతున్న సామాన్యుడి పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా పెట్రోల్ కొరత లేదని, పుష్కలంగా ఇంధన వనరులు ఉన్నాయని ఎవరూ భయపడొద్దని చెప్తున్నారు. అయితే పెట్రోల్ కొరత లేకపోతే ఇలా గంటల తరబడి క్యూలో మండుటెండలో నిలబడాల్సిన అవసరం తమకే ఉందని కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు సామాన్యులు. సమస్య ఒక్కటే కానీ అధికారుల మాటలకు సామాన్యుల ఆవేదనకు ఎంతో తేడా ఉంది. మంత్రులు, అధికారులు చెప్పే లెక్కలకు ప్రజలు పడే అవస్థలకు పొంతన లేకుండా పోయింది. ఏపీలో సామాన్యుడు తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు పెట్రోల్, డీజిల్ కోసం పడే నరక యాతన మాత్రం వాస్తవం. మండుటెండలో గంటల తరబడి ఇంధనం కోసం ఎదురుచూడడం మాత్రం పచ్చి నిజం. ఫలానా బంకులో పెట్రోల్ ఉందనడం అన్న సమాచారం రాగానే మధ్యతరగతి ప్రజలు అర్ధరాత్రి అని కూడా లెక్క చేయకుండా అక్కడికి పరుగులు తీస్తున్నారు. ఓవైపు ప్రజల అవస్థలు ఇలా ఉంటే మరోవైపు బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా సాగుతోంది. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు గుర్తించకుండానే ఏసీ గదుల్లో కూర్చుని పెట్రోల్ కొరత లేదని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పగలు, రాత్రి పెట్రోల్ కోసం ఎదురు చూడడమే సామాన్యుడి పనైపోయింది. మంత్రులు, అధికారులు రాష్ట్రంలో ఇంధన కొరత లేదని చెప్తున్నారు. కానీ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు ఏలూరు నుంచి అందిస్తారు. రైట్ రాజు, చూస్తున్న ప్రకటనలు మాత్రం పెద్ద ఎత్తున చేస్తున్నారు, కానీ ఎక్కడైనా కూడా నో స్టాక్ బోర్డులే ఉన్నట్టు చెప్తున్నారు. ఏం జరుగుతోంది? పైగా కొంత కోతల సమయం, ఈ యంత్రాలకి డీజిల్ లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. బిందు, ప్రధానంగా చూసుకున్నాక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్, డీజిల్ కోసం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఒకవైపు చూస్తే రైతాంగం, మరోవైపు చూస్తే వాహనదారులు కూడా వీరి కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే గోదావరి జిల్లాలంటేనే ధాన్యాగారంగా పెట్టిన పేరు. ఈ ధాన్యాగారానికి సంబంధించి ఇప్పుడు రబీ సీజన్ కావడంతో కోతల సమయం కూడా వచ్చింది. ఈ కోతల సమయంలో కూడా ప్రభుత్వం ఏం చెబుతుందంటే కొరత లేదని చెబుతున్నా కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారు ఏంటంటే డబ్బాలకు సంబంధించి కానీ, వీటికి కానీ, టిన్నులకు కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ కొట్టమని చెబుతున్నారు. డీజిల్కి సంబంధించి ఒక కోత మిషన్ చేలో ఉంటే కనుక ఆ మిషన్లు కూడా తెచ్చి ఇక్కడ కొట్టుకోండి అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి తరుణంలో పూర్తి స్థాయిలో కూడా రైతులు కూడా చేలో ఉన్నటువంటి ఆగిపోయినటువంటి మిషన్లు చూసి తీవ్రంగా పంటపై ప్రభావం చూపుతుందని చెప్పి ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆక్వాకి సంబంధించి చూసుకున్నాక ఆక్వా రైతుల్లో లోడ్ ప్రభావం పేరుతో ఇప్పటికే పవర్కి సంబంధించినటువంటి కట్లు ఎక్కువైపోయి పవర్ కట్ చేయడంతో యావరేజ్గా 2 గంటల పాటు పవర్ కట్ చేస్తే డీజిల్కి సంబంధించి 8 లీటర్లు 9 లీటర్ల డీజిల్కి జనరేటర్కి అవసరం అవుతుంది. వారిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంటే ఒకవైపు ఇప్పటికే రేట్లు లేక అల్లాడుతున్నటువంటి ఆక్వా రైతులు ఇప్పుడు చూస్తే కనుక డీజిల్ కష్టాలు వెంటాడడంతో దిక్కుచోదన స్థితిలో ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక మనం ఉన్నటువంటి బంకు, ప్రధానంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి బంకు చూస్తే కనుక ఏలూరుకు సంబంధించినటువంటి జూట్ మిల్ డౌన్లో ఉన్నటువంటి బంకు ఏదైతే ఉందో ఈ బంకు సంబంధించి పరిసర ప్రాంతాలు కూడా చూస్తే కనుక నిర్మాణిత పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బంకు నిర్వాహకులు కానీ వీరుగా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు విజువల్లో చూసుకోవచ్చు అంబులెన్స్కి సంబంధించినటువంటి ఇక్కడ బంకుల వద్ద కూడా అంబులెన్స్లు కానీ కానీ వచ్చి వెయిట్ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇటువంటి నిర్వాహకులు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి, అసలు ఏంటి అసలు? యాక్చువల్గా డీజిల్ కానీ, పెట్రోల్ కానీ కొరత అయితే లేదు సార్ యాక్చువల్గా. కాకపోతే కంపెనీ నుంచి రావటానికే కొంత ఆలస్యం అవుతుంది. దానికి ప్రజలు, మళ్ళీ మా కస్టమర్స్ కూడా అసలు దొరుకుతేమో, రేటు పెంచుతారేమో అన్న ఉద్దేశంతో ఎప్పుడు 1 or 2 లీటర్స్ కొట్టేవాళ్ళు కూడా ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకోవటం వల్ల వచ్చే లోడ్ కూడా మాకు ఒక్కోసారి చాలటం లేదు. మీ బంకులో ఎప్పుడైపోయిందండి పెట్రోల్? నిన్న మధ్యాహ్నం అయిపోయింది సార్. సుమారు 3:30 ప్రాంతంలో మధ్యాహ్నం. మార్నింగు అంతకుముందు రోజు వచ్చిన లోడు నిన్న మధ్యాహ్నం దాకా 3:30 దాకా వస్తూనే ఉంది. తర్వాత నిన్న 3:30కి వెంటనే మళ్ళీ మేము లోడు ఇండెంట్ పెట్టడం జరిగింది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. మేబీ ఈవినింగ్ లోపు రావచ్చు 100%. ఆ వచ్చిన దాన్ని బట్టి మేము డీజిల్, పెట్రోల్ సఫిషియెంట్గా కస్టమర్లకు ఇవ్వటానికి అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ కస్టమర్లు ఉన్నారు. ఏమంటే ఎలా ఉంది పరిస్థితి అసలు? చాలా ఇబ్బందిగా ఉందండి. ఇక్కడ మొత్తం ఏలూరు మొత్తం
రైట్, ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తున్న వివరాలవి చూస్తున్నాం. స్టాక్ ఉంటోంది కానీ పానిక్ బయింగ్ కనిపిస్తోంది, అందుకే ఇలాంటి వాతావరణం ఉంది అని అక్కడ పెట్రోల్ బంక్ యజమాని కూడా చెప్తున్న పరిస్థితి. వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ కూడా జాయిన్ అవుతున్నారు, పూర్తి వివరాలు అందిస్తారు. అనిల్ చెప్పండి, ఒక్కసారి నో స్టాక్ బోర్డు అంటూ కనబడితే కనుక ఒక పానిక్ క్రియేట్ అవుతుంది జనంలో. అయితే దాన్ని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిది, అధికారులదే. ఎందుకంటే మొన్న తెలంగాణలో ఇక్కడ చూసాం, అలాంటి ఒక పానిక్ బయింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హైయెస్ట్ డిమాండ్ ఉన్నప్పుడు కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి అందులో భిన్నమైన వాతావరణం. ఏకంగా 5వ రోజు ఇలాంటి కొరత వాతావరణం కనపడ్డం. ఎందుకని, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ అంటే ఏం చెప్తారు? బిందు, కొరత ప్రారంభ దశలోనే ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించి ఉంటే కనుక ఇలాంటి పరిణామాలు జరిగుండేవి కాదు అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పెట్రోల్ కొరత సంభవించడం, నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా పెట్రోల్ బంకులకు బారులు తీరారు. ఎక్కడికక్కడ క్యూ లైన్లు, పెద్ద ఎత్తున ఎండను సైతం లెక్క చేయకుండా క్యూ లైన్లో నిలబడి పెట్రోల్ డీజిల్ కోసం పెద్ద ఎత్తున పరితపించినటువంటి పరిస్థితి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపించింది. అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే స్టాక్ అందుబాటులో ఉంటే నో స్టాక్ బోర్డులు ఎందుకు పెట్టినట్టు, స్టాక్ ఎక్కడ అందుబాటులో లేని కారణంగానే చాలా బంకులు మూతపడినటువంటి పరిస్థితి ఉంది. ఐఓసీఎల్ కావచ్చు, లేకపోతే బీపీసీఎల్, హెచ్పీ బంకులు కానీ పూర్తిగా చాలా చోట్ల మూతపడినటువంటి పరిస్థితి. డీజిల్ కానీ పెట్రోల్ కానీ లేని కారణంగా ఎక్కడ కూడా స్టాక్ని సరఫరా చేయలేనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఉండడంతో పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా బంకులకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే అనిల్, రైట్, వైజాగ్ లో పరిస్థితి అయితే ఇప్పటికి కూడా అక్కడ క్యూ లైన్లు అయితే మనకి కనిపిస్తున్నాయి విజువల్స్ లో కూడా. థ్యాంక్ యూ అనిల్.